వందనాలు. నా పేరు హవ్వ. నా భర్త పేరు ఆదాము. సాతాను మోసం చేత దేవుడు తినవద్దని పండుని తిని పాపం చేసేదివి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు రూతు. నా అత్తగారి పేరు నయోమి. నా భర్త చనిపోయినా కూడా నేను మా అత్తగారిని విడిచిపెట్టలేదు. నేను పొలంలో పరగే ఎరుకునే దానిని. చివరికి బోయజు నన్ను గైకొనెను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ఎస్తేరు. మారు పేరు హదస. నా తండ్రి పేరు మొద్దుకే. ఎంతోమంది రాణి అవటానికి పోటీ పడ్డారు, కానీ నేను దేవుని కృప వల్ల రాణి అయ్యాను. నేను రాణిగా ఉన్నప్పుడు నా ప్రజలకు కష్టం వచ్చింది. నేను ప్రార్థించగా వారి కష్టం నుండి విడుదల పొందాను. థ్యాంక్ యూ. అందరికీ నా వందనాలు. నా పేరు హన్న. నాకు చాలా కాలం నుండి పిల్లలు లేరు. అప్పుడు దేవునికి కన్నీటి ప్రార్థన చేశాను. అప్పుడు దేవుడు నాకు ఒక మగ బిడ్డని ఇచ్చాను. ఆ బిడ్డ పేరు సమూయేలు. ఆ బిడ్డ పాలు విడవగానే దేవుని సందులో ఇచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు మరియా. నా భర్త పేరు యోసేఫ్. పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసుక్రీస్తుకు జన్మనిచ్చాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నేను సారేపతి గ్రామంలో ఒక పేద విధవరాలని. ఒకసారి ఏలియా వచ్చి అప్పములు చేసి ఇమ్మన్నప్పుడు మా ఇంటిలో పిండే నూనె కొంచెముగానే ఉన్నది. వాటితోనే ఏలియాకు అప్పములు చేసి ఇచ్చిన తర్వాత నుండి మా ఇంటిలో పిండే అయిపోలేదు, నూనె తరిగిపోలేదు. థ్యాంక్ యూ.